ఈ క్వశ్చన్ వేవ్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక సైనోసైడల్ వేవ్, దాని యొక్క వేవ్ లెంత్ 7.5 అన్నాడు. దాన్ని 15/2 అని రాయొచ్చు, సెంటీమీటర్స్ లోనే మెన్షన్ చేశాడు. ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 1.2 సెంటీమీటర్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ 0.3 సెకండ్స్. అంటే స్పీడ్ ఇచ్చాడు అనమాట, డిస్టెన్స్ బై టైం విచ్ గివ్స్ 4 సెంటీమీటర్ పర్ సెకండ్స్. ఓకే, వేవ్ లెంత్ 7.5 సెంటీమీటర్ అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్ కే వాల్యూ 2π/λ, 2π/15/2 చేస్తే 0.837 వస్తుంది ప్రాపగేషన్ కాన్స్టెంట్ కే వాల్యూ అప్రాక్సిమేట్లీ. ఓకేనా. కానీ క్రస్ట్ అనేవాడు t=0 సెకండ్స్ దగ్గర x0 దగ్గర ఉన్నాడంట. x0 ఎప్పుడవుతుంది? y యాక్సిస్ మీద అవుతుంది. అంటే అర్థం ఏమంటే స్టార్ట్ అవ్వడము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని మీనింగ్. సైన్ ఫంక్షన్ ని మెన్షన్ చేశాడు కాబట్టి ఈక్వేషన్ ని మనం ఏమని రాయొచ్చు? ఏ సైన్ ఒమేగా టీ మైనస్ kx, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి మ్యాక్స్ వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి +π/2 రాయాలి కంపల్సరీ ఫేజ్ డిఫరెన్స్. సైన్ ఆఫ్ 90 + θ cos θ అవుతుంది కాబట్టి y = a cos ఒమేగా టీ మైనస్ kx అని రాస్తాను. v = ωk ఫార్ములా ω/k, ఒమేగా ఫార్ములా vk చేస్తే 3.35 రేడియన్ పర్ సెకండ్స్ వస్తుంది. ఆల్రెడీ k వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం 0.837 అని. ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే y = 2 cos ఒమేగా బదులు 3.35t మైనస్ k వాల్యూ 0.837x సెంటీమీటర్ అని, లేదా 2 cos 0.837x మైనస్ 3.35t సెంటీమీటర్ అవుతుంది అనమాట వేవ్ ఈక్వేషన్.